బుల్లిరాజు అలియాస్ మాస్టర్ రేవన్, విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకటేష్ కెరియర్లోనే అతి పెద్ద బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో ఎవరికి వారు తమ పాత్రలతో మెప్పించినప్పటికీ బుల్లిరాజు మాత్రం థియేటర్లలో ప్రేక్షకుల దృష్టిని పూర్తిగా తన వైపుకు తిప్పుకున్నాడు. సినిమాలో విక్టరీ వెంకటేష్ కుమారుడిగా కనిపించిన బుల్లిరాజు పాత్ర నిడివి పెద్దగా లేకపోయినా ప్రతి సీన్లో తన సహజమైన నటన, అమాయకపు ఎక్స్ప్రెషన్, కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా మా నాన్నంటే నాకు ప్రాణం, ఎవరైనా ఏమన్నా అన్నారో అంటూ బీప్ సౌండ్తో వచ్చే డైలాగ్ థియేటర్లో నవ్వుల వర్షం కురిపించింది. సోషల్ మీడియాలో కూడా ఈ సీన్ భారీగా వైరల్ అయింది. మీమ్స్, రీల్స్, షార్ట్ వీడియోలతో బుల్లిరాజు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు చిత్రాలతో మళ్ళీ హిట్స్ అందుకున్నాడు. బుడ్డోడి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ, సహజమైన నటన కారణంగా ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. గతంలో మాస్టర్ భరత్, తేజ సజ్జా, బేబీ షామిలి వంటి చైల్డ్ ఆర్టిస్టులు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో అత్యంత వేగంగా ఎదుగుతున్న పేరు మాస్టర్ రేవంత్. టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం మాస్టర్ రేవంత్ రోజుకి 1,00,000 నుంచి 1,50,000 వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వర్కింగ్ డేస్ ఎక్కువగా ఉండే సినిమాలకు రోజుకు సుమారు 1,00,000 రూపాయలు తీసుకుంటుండగా, తక్కువ రోజులు షూటింగ్ ఉండే ప్రాజెక్టులకు 1,50,000 వరకు డిమాండ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఒక చైల్డ్ ఆర్టిస్ట్కు రోజువారీ ప్రతిపాదిక ఈ స్థాయి రెమ్యునరేషన్ చాలా పెద్ద మొత్తంగా సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్డమ్ సాధించడం ఒక ఎత్తు అయితే, ఆ క్రేజ్ను ఎక్కువ కాలం నిలబెట్టుకోవడం మరో ఎత్తు. గతంలో మాస్టర్ భరత్ వరుస సినిమాలతో టాలీవుడ్ను ఊపేసినప్పటికీ వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గిపోయాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. బుల్లిరాజు కూడా ప్రస్తుతం తన కెరియర్లో అత్యుత్తమ దశలో ఉన్నప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ డిమాండ్ చేస్తే చిన్న నిర్మాతలు వెనక్కి తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంచి కథలు, సరైన పాత్రలను ఎంపిక చేసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో టాలీవుడ్లో అతను మరింత బిజీ ఆర్టిస్ట్గా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.